హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో నేను చేస్తున్న కేకు బ్లాక్ ఫారెస్ట్ కేకు. దానికోసం బేస్ అయితే చాక్లెట్ బేస్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. ప్రతి లేయర్లోనూ ఇలా క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చాకో చిప్స్ ని యాడ్ చేసుకున్నాను. ప్రతి లేయర్ లో కూడా ఇలాగే ఫిల్లింగ్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ వాటర్ తో సోక్ చేసి తర్వాత క్రీమ్ అప్లై చేసి తర్వాత స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసి తర్వాత చాకో చిప్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కొద్దిసేపు సెట్ అయ్యే వరకు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్న తర్వాత తీసుకొని ఫైనల్ కోటింగ్ చేశాను. ఇలాంటి హోమ్ మేడ్ కేక్స్ తినడం వల్ల ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా ఉంటాయి. పిల్లలకి చాలా హ్యాపీగా పెట్టొచ్చు. పిల్లలు ఎక్కువగా బయట చిప్స్ అని చాక్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ తింటూనే ఉంటారు ఏదో రకంగా కెమికల్స్ని. అట్లీస్ట్ ఇలాంటి హోమ్ మేడ్ కేక్స్ తినడం వల్ల కొంచెమైనా కెమికల్స్ని అవాయిడ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇందులో ఇంకా మైదా షుగర్ కూడా వద్దు అనుకుంటే హ్యాపీగా గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీగా. ఇంకా కేక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని తురుముకొని సైడ్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ పైన సైడ్ ఇలా డిజైన్ వేసుకొని మధ్యలో డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ని వేసుకున్నాను. చెర్రీస్ ఉంటే సైడ్స్ ఆ ఫ్లవర్స్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేవు, ఆ రోజు పెట్టలేదు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి, ఫాలో చేయండి.